ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 16వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన ఇర్మియా జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. జెర్మయా లేదా ఇర్మియా, ఈ ఇర్మియా అనే పదం హెబ్రీ భాషకు సంబంధించిందండి. హీబ్రూ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము గాడ్ విల్ ఎగ్జాల్ట్ ఆర్ గాడ్ విల్ అప్లిఫ్ట్, అంటే దేవుడు ఉద్ధరిస్తాడు లేదా దేవునిచే నియమించబడ్డాడు అనే అర్థాన్ని ఇస్తుందండి. మరి ఈ యొక్క గ్రంథాన్ని ద బుక్ ఆఫ్ జెర్మయాని ఎవరు రాశారండి అని అంటే భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారానే ఒక గ్రంథం రాయబడింది. కానీ ఆ తర్వాత ఒక లేఖికుడైనటువంటి బారాక్ బెన్ నెరియా అనే ఆయన సహాయంతో ఆయన మరలా ఈ గ్రంథాన్ని రాయించారు. ఎవరండి? బారాకు ద్వారా. ఓకే, సో ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశారు అని అంటే క్రీస్తు పూర్వం 630 నుండి 580, 630 నుండి 580 ఇయర్స్ మధ్యలో ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తామండి. ఓకే, సో అసలు ఈ ఇర్మియా భక్తుడు ఎవరు, ఆయన ఏ ప్రాంతంలో నివసించేవారు, ఆయన తండ్రి పేరేంటి, ఆయన ఏం చేసేవారు, ఈ మాటలన్నింటినీ కూడా మనం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలుగుతామండి. జెర్మయా చాప్టర్ 1 verse 1. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇక్కడ చదవబడిన వాక్య భాగాలు మనం చూస్తే ముందుగా ఈయన అనాతోతు అనే ప్రాంతంలో నివాసం ఉండేవాడు. రెండవది ఈయన తండ్రి పేరు హిల్కియా. ఈయన ఏం చేసేవాడండి, ఈయన డిజిగ్నేషన్ ఏంటి అని అంటే ఈయన ఒక యాజకుడు. ఓకేనండి. సో ఈయన ఎవరు, ఈయన తండ్రి పేరేంటి, ఈయన ఏ ప్రాంతంలో ఉండేవారు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇర్మియా చాలా చిన్న వయసులోనే దేవుని చేత ఏర్పరచబడినవారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4, 5, 6లో వీటిని మనం చూస్తామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అప్పుడు ఆయన అంటాడు, అందుకు అయ్యా ప్రభువుకు యెహోవా చిత్తగించుమో, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదని ఆయన ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఆయన అంటారు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. ఏమండి, అయ్యా నేను చిన్నోడినయ్యా, నేను చిన్నపిల్లోడిని, బాలుడినయ్యా అనంటే నువ్వు బాలుడవు అని అనద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను ఎక్కడికి పంపితే అక్కడికి నువ్వు వెళ్ళాలి, నేను నీకు ఏం చెప్తే అది నువ్వు చెప్పాలి, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఎప్పుడైతే దేవుడు ఇర్మియాని పిలుస్తాడో ఆ చిన్న వయసులో ఇర్మియా దేవుని మాటకు లోబడతాడండి. ఆ తర్వాత దేవుడు ఆయనతో చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, ఇర్మియా నీవు పెండ్లి చేసుకోకూడదు, నీవు బిడ్డల్ని కనకూడదు, యు షుడ్ నాట్ మ్యారీ అని చెప్పి దేవుడు చెప్తాడండి. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఎందుకండి పెళ్లి చేసుకోకూడదు, ఎందుకు దేవుడు చెప్పాడు అని అంటే ఆ కాలంలో ఇర్మియా జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ యొక్క ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో వారు బహు ఘోరంగా వారు జీవిస్తున్నారండి. వారి యొక్క పాపాలు, వారి యొక్క దుర్మార్గాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అవి హద్దులు దాటి పీక్స్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా దేవుడు ఆ యొక్క ప్రజలను ఏమాత్రం క్షమించేటువంటి పరిస్థితుల్లో వారు లేరండి. అలాంటి ప్రజల్లో నుండి ఆయన వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం దేవునికి ఇష్టం లేదనమాట. సో ఆయన ఏమన్నారంటే నువ్వు వివాహం చేసుకోవద్దు, నువ్వు బిడ్డల్ని కనొద్దని చెప్పి ఆయన చెప్తాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ మాట మనం చదువుకోగలుగుతామండి. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్టు నీవు వివాహము చేసుకునకూడదు. ఏమండి, సో యూ షుడ్ నాట్ మ్యారీ జెర్మయా అని చెప్పి దేవుడు చెప్తాడండి. ఆ తర్వాత మనం చూస్తే ఏమండి, ఈ యొక్క ఎంటైర్ బైబిల్లో పరిశుద్ధ గ్రంథం మొత్తంలోనూ మనం ఎక్కడా చూడని కొన్ని మాటలు లేదా మనం చాలా అరుదుగా చూసే కొన్ని మాటల్ని మనం ఇర్మియా గ్రంథంలో మనం చూడగలుగుతాం. అవేంటంటే డోంట్ ప్రే ఫర్ దెమ్. ఏంటండి? డోంట్ ప్రే, వారి కోసం ప్రార్థన చేయొద్దు అనే మాట మనం బైబిల్లో చూస్తామండి. ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో ఎవరు చెప్పారండి ఈ మాట అంటే దేవుడే చెప్పాడు. సాధారణంగా దేవుడు ఏం చెప్తాడండి, నా యుద్ధకు రండి, నన్ను ప్రార్థించండి, నన్ను వేడుకోనండి అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. కానీ ఇర్మియా గ్రంథంలో మాత్రం దేవుడు అంటున్నాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను ఆలకించను ఇర్మియా అని దేవుడు చెప్తున్నాడండి.
ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంది. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుమో. వాళ్ళ కోసం ప్రార్థన చేయకు. ఎందుకు ప్రభువా అనంటే, నువ్వు ప్రార్థన చేసి వాళ్ళు మారే పరిస్థితి లేదు ఇర్మియా. వాళ్ళు ఆ స్థితి దాటిపోయారు. వారి దుర్మార్గమైన పనులు హద్దులు దాటిపోయాయి. వాళ్ళు ఎక్కడా కూడా మారే పరిస్థితి లేదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనం వారి యొక్క జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చండి. దేవుడే వారి కోసం ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడంటే వారి యొక్క బహు దుర్మార్గమైనటువంటి బ్రతుకు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ భక్తుడైన ఇర్మియా ఏ కాలంలో, అంటే ఎవరి కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడండి అనంటే, ఆయన ఏ రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు అనంటే 5 రాజులు, 5 kings టైమ్స్లో ఆయన యాజ్ ఎ ప్రాఫెట్, యాజ్ ఎ ప్రవక్తగా ఉన్నాడండి. వారి పేర్లు ఏంటంటే, ఆ రాజుల పేర్లు ఏంటంటే, మొదటిగా యోషియా, సెకండ్ యెహోయాహాజు, మూడవదిగా యెహోయాకీము, నాలుగవదిగా యెహోయాకీను, ఐదవదిగా సిద్కియా. ఈ 5 రాజుల కాలంలోనూ కూడా భక్తుడైనటువంటి ఈ యొక్క ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడండి. ఏమంటే ఇందాక నేను మాట చెప్పాను, ఈ గ్రంథం ఎవరు రాశారండి అని అంటే భక్తుడైన ఇర్మియా రాశాడు. కానీ ఆ తర్వాత మరలా బాలాకు అనేటువంటి ఒక లేఖికుని ద్వారా లేదా ఒక శాస్త్రి ద్వారా మరలా ఇర్మియా రాయించడని నేను చెప్పాను. మీకు సందేహం రాలేదా అదే 2 times రాయడం ఏంటని చెప్పి? వాస్తవానికి ద బుక్ ఆఫ్ జెర్మయా, ఈ యొక్క ఇర్మియా గ్రంథం అనేది మొదట దేవుని ఆత్మచేత దేవుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ బట్టి ఈయన రాసేసాడు గ్రంథం. కానీ ఈయన రాసినటువంటి ఆ యొక్క గ్రంథపు మాటలు రాజైనటువంటి యెహోయాకీముకి ఇంపుగా లేవంటండి, ఆయాసకరంగా ఉన్నాయంట, ఇబ్బందికరంగా ఉన్నాయంట. అప్పుడు ఈ రాజైన యెహోయాకీము ఏం చేశాడంటే ఈయన రాసినటువంటి గ్రంథాన్ని కాల్చేసాడండి. హీ బర్న్డ్ ఇట్. కాల్చేసిన తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు ఇర్మియా. నిరుత్సాహపడకుండా మరలా దేవుని యొక్క రెట్టింపు ఆత్మబలం చేత లేఖికుడైనటువంటి బారాకు ద్వారా ఆయన మరలా గ్రంథాన్ని రాయిస్తాడు. ఈ మాటను మనం ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలుగుతామండి. జెర్మయా చాప్టర్ 36 verse 32. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖకుడగు నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ యొక్క వివక్ష అనేది దేవుని యొక్క మాటలను కాల్చేయాలి, నాశనం చేయాలనే ఆలోచన ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఏమండి, మరి ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథాన్ని తుడిచిపెట్టి వేయాలి, బైబిల్ గ్రంథం అనేది ఉండకూడదు అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. కానీ ఈ వాక్యంలో మీరు జాగ్రత్తగా చూడండి, చివరిలో ఆయన అంటున్నాడు, యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ రాసెను, మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. అంటే రెట్టింపు ఆత్మబలం చేత మరికొన్ని విషయాలను కూడా ఆయన యాడ్ చేసి మరలా రాశాడండి. దేవునికి స్తోత్రం. మరి ఇది మనం తర్వాత చూసే విషయం అండి. ఆ తర్వాత మనం చూడగలిగేది ఈ యొక్క భక్తుడైన ఇర్మియా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వాడండి. దేవుడు ఏం చెప్తే అది, ఏ మాట మాట్లాడితే ఆ మాటను నిర్మోహమాటంగా ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ రకంగా చెప్పడం వల్ల ఆయన్ని చాలా వేధించేవారండి, చాలా బాధ పెట్టేవారు అనమాట. ఎంతలా అంటే నీళ్లు లేనటువంటి బావుల్లో పడేసి ఆయనకి ఆహారం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా భయంకరంగా టార్చర్ చేస్తూ ఉండేవారండి. దారుణంగా కొట్టి ఆయన్ని హింసిస్తూ ఉండేవారు. కానీ దేవుడు మాత్రం ఇర్మియా చేతిని విడిచిపెట్టలేదండి. ఇర్మియా, నీకు ఎలాంటి అపాయము రాదు, నేను నిన్ను కాపాడుతానని చెప్పి దేవుడు ఇర్మియాకు వాగ్దానం చేశాడు. ఆ మాటలు మనం ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చూడగలుగుతాం. మరి ఎప్పుడైతే ఈ యొక్క ఇర్మియా భక్తుడిని ఆ యొక్క నీళ్ళు లేని బావిలో పడేసి టార్చర్ చేస్తున్నారో, ఇంకా ఆయన చనిపోతాడు ఆహారం లేక అనే సిచ్యువేషన్లో మరి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు అబెద్మెలెకు. ఈ అబెద్మెలెకు మాత్రము ఆయన ఒక్కడు ఇర్మియా మాటలు నమ్మి ఆయన విశ్వసిస్తాడండి. ఇర్మియా మాటలు నమ్మి ఆయన్ని కాపాడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక రాజ్యమంతా కూడా ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాటలంటే అస్సలు ఇష్టం లేకుండా ఆయన్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ ఇర్మియా ప్రవక్త ఏంటయ్యా బాబు, నోరు తెరిస్తే ఒక శుభవచనం మాట్లాడు,
సంతోషకరమైన మాట మాట్లాడు, ఎంతసేపు కూలిపోవును కాల్చివేయనని చెప్పి మాట్లాడుతూ ఉంటాడని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న రాజులే కానీ, యాజకులే కానీ, ప్రజలే కానీ ఎవ్వరూ కూడా ఇర్మియా పట్ల మంచి ఆలోచన కానీ నమ్మకంగా ఉంచేవారు కాదండి. సో మరి ఈ యొక్క అబెద్మెలెకు ద్వారా దేవుడు ఇర్మియాని కాపాడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. సో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, అలాంటి క్లిష్ట సమయంలో రాయబడినటువంటి గ్రంథము ఈ ఇర్మియా గ్రంథం అండి. అలాంటి భక్తుడైన ఇర్మియా జీవితంలో మనం చూడగలిగే, మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుందాం. ముందుగా ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణము యాక్సెప్టింగ్ ద గాడ్స్ కాల్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. అంటే చాలా యవ్వన వయసులో దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఏర్పాటును ఆయన అంగీకరించుట లేదా లోబడుట. ఏమండి, ఈ ఇర్మియా భక్తుణ్ణి దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? సుమారు 17 to 20 years అండి. 17 నుంచి 20 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి. జస్ట్ ఇమాజిన్, ఈ జనరేషన్లో 17 years అంటే ఏం చదువుతారండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్, అంతేనా అండి? లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లోడిని దేవుని ప్రవక్తగా ఆయన పిలిస్తే అంత చిన్న వయసులో దేవుని మాటకు, దేవుని పిలుపుకు ఆయన లోబడి వచ్చేసాడండి. హల్లెలూయా. ఇది ఆయనలో మనం చూడగలిగే అద్భుతమైన లక్షణం. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుడు పిలుస్తాడు, ఆయన పిలిచినప్పుడు రారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. నా కుమారుడా, నా కుమార్తె, నాకు లోబడు, నీ బ్రతుకును మార్చుకో అంటే ఆలస్యం చేస్తారు. ఆఖరికి ఎప్పుడు వస్తారు? అంతా పోయిన తర్వాత, అంతా నాశనం అయిపోయిన తర్వాత, ఏమండి, అంతా అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. అలా కాదండి. మనం ఎంత త్వరగా దేవునికి లోబడగలిగితే అది మనకంత ఆశీర్వాదకరం. మరి ఇర్మియా భక్తుడైతే చాలా యవ్వన వయసులోనే దేవునికి లోబడ్డాడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మనం ఈ మాటలు చూస్తుంటాం. రెండవదిగా ప్రాముఖ్యంగా ఆయన మనం చూడగలిగేది జెరమయా ఇస్ ఎ ప్రాఫెట్ హూ స్పోక్ విత్ ఫియర్లెస్ కరేజ్. అంటే ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ధైర్యంగా ఆయన దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆయన చెప్పాడండి. ఎందుకంటే నేను ఎందుకని కరేజ్ అండ్ ఫియర్లెస్ అని చెప్పని అంటున్నానంటే, దేవుడు ఇర్మియాతో ఇదిగో నాయన ఈ మాటలు నువ్వు మాట్లాడాలి అని చెప్పేవారండి. సరే ప్రభువా మాట్లాడతానయ్యా, నేను చెప్తానయ్యా అంటే ఆయన మరలా ఏం చెప్పాడు తెలుసా అండి? నువ్వు చెప్తావు కానీ వాళ్ళు వినరు అని చెప్పేవాడండి. చెప్పమనేది ఆయనే, చెప్పిన తర్వాత నువ్వు చెప్తావు కానీ వాళ్ళు వినరు అని చెప్పేది కూడా ఆయనే. ఎలాంటి మాటలు మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 27 మరియు 28 చదువుకుందాం. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. గనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఏమండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇర్మియా, నేను నీతో చెప్తాను, నువ్వు కూడా వాళ్ళకి చెప్పు, కానీ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఈ మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ స్థాయి ఎప్పుడో దాటిపోయారు అందరూ కూడా. దేవుని మాటను కానీ, దేవునికి కానీ లోబడే సిచ్యువేషన్ లేదు. వాళ్ళని నాశనం చేసేస్తాను ఎలాగా అని చెప్పి ఇంకా ఉంటుందండి. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యమెత్తుము. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఈ మాటలన్నింటినీ కూడా ఆయన ఎక్కడ చెప్తున్నాడో తెలుసా అండి? రాజుల దగ్గర, సిద్కియా దగ్గర, యెహోయాకీము దగ్గర. వాస్తవంగా రాజుల దగ్గర 4 మంచి మాటలు మాట్లాడి శుభవచనాలు చెప్తే చేతుకున్న ఉంగరమో మెడలో ఉన్న గొలుసో ఇచ్చి సత్కరించి పంపిస్తారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ఏం చేస్తారండి? ఏమైనా చేయొచ్చు, చంపేయచ్చు, ఏమంటే జైల్లో పడేయచ్చు, టార్చర్ చేయొచ్చు, ఏదైనా చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటను ధైర్యంగా వెళ్ళి చెప్పేసేవాడండి. చెప్పేస్తే వాళ్ళు నానా రకాలుగా టార్చర్ పెడతా ఉండేవారు. అయినప్పటికీ కూడా పర్లేదని చెప్పి దేవుని మాటను చెప్తూ ఉండేవాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద ప్రాఫెట్ జెరమయా. జెరమయా ఇస్ ఎ ప్రాఫెట్ హూ స్పోక్ విత్ ఫియర్లెస్ కరేజ్. రెండవది. మరి మూడవదిగా మనం చూస్తే ఆయనలో ఎండ్యూరెన్స్ త్రూ సఫరింగ్స్, అంటే బాధలు, హింసలు కలిగినప్పటికీ కూడా స్థిరమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఇర్మియా. ఏమండి, ఒక్క మాట నేను చెప్తాను,
ఉన్న వాస్తవాలు, ఉన్న నిజాలు చెప్తే మనం అందరికీ శత్రువులు అవుతాం. అవునా కదా చెప్పండి? ఒక వ్యక్తిలో నిజంగా మనం తప్పును పట్టుకుని, ఇదిగో నాయన ఇందులో నీ పొరపాటు ఇలా ఉంది, కరెక్ట్ చేసుకో అంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతామండి? శత్రువులు అవుతాం. మరి ఈయన ఏం చేసేవాడు? ఉన్న వాస్తవాలన్నీ మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఏం చెప్తే అది చెప్తూ ఉండేవాడండి. ఇవన్నీ ప్రజలకి ఇంపుగా ఉండేవి కాదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఇక ఇజ్రాయేలు ప్రజలు కానీ, యాజకులు కానీ, రాజులు కానీ ఈయన్ని ద్వేషిస్తూ ఉండేవారండి. ద్వేషించడం మాత్రమే కాదు, ఈయన్ని భయంకరంగా కొట్టి హింసించేవారు. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 2వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 37 అధ్యాయం 15 వచనంలోను ఈయన్ని దారుణంగా కొట్టి వేధించినట్లుగా, హింసించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా బాధగానే నేను భరిస్తాను తప్ప దేవుని మాటను మార్చి నేను ఎన్నటికీ చెప్పను అనేది ఈయన యొక్క స్థిరమైన విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇలాగ మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో నిజంగా చెప్తున్నాను, దేవునికి మనం అత్యంత సమీపంలో మనం జీవించగలుగుతామండి. దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళదు. కాబట్టి నిజంగా శ్రమలు వచ్చినప్పటికీ, సఫరింగ్స్ వచ్చినప్పటికీ కూడా వీ షుడ్ హ్యావ్ దట్ ఎండ్యూరెన్స్. ఆ యొక్క స్థిరమైన విశ్వాసము, ఆ యొక్క ఫెయిత్, ఆ యొక్క నమ్మకం మనలో ఉండాలని ప్రభు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నారండి. సో ఇది మనం చూడగలిగే 3వ లక్షణం, ఎండ్యూరెన్స్ త్రూ సఫరింగ్స్. 4వదిగా మనం చూస్తే ఆఖరిది, జెరమాయా ఈజ్ ఎ ప్రాఫిట్ విత్ బ్రోకెన్ అండ్ కంపాషనేట్ హార్ట్ ఫర్ హిస్ పీపుల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీజ్ ఎ వీపింగ్ ప్రాఫెట్ అండి. అంటే కన్నీటితో ఆయన ప్రజల కొరకు కన్నీరు కారుస్తూనే ఉండేవాడు. ఏమండి, ఇంతలా వేధించినా, ఇంతలా కొట్టి బాధ పెట్టినప్పటికీ కూడా తన ప్రజలంటే ఆయనకున్నటువంటి ప్రేమ, మమకారం రెండూ పోలేదండి. కొట్టిన వారి కోసమే ప్రార్థన చేసేవాడు, చంపాలనుకునే వారి కోసమే క్షమించమని దేవుని ప్రార్థన చేసేవాడు. అంటే అంత భారం కలిగినటువంటి వ్యక్తి ఇర్మియా. ఎవరైతే ద్వేషిస్తున్నారో, అయ్యా వాడిని క్షమించు నాయన అని చెప్పి, నా ప్రజలను కాపాడు ప్రభు అని చెప్పి కన్నీరు విడిచి దేవుణ్ణి ప్రార్థించేవారండి. నిజంగా అంత కంపాషనేట్ హార్ట్, ఆ బ్రోకెన్ హార్ట్ ఉంది కాబట్టే ఆ కాలంలో అంత తిరుగుబాటులో కూడా అంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్పగలిగాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగాడు. ఈరోజు మన హృదయం ఈ రకంగా ఉంది. ఆ యొక్క బ్రోకెన్ అండ్ కంపాషనేట్ హార్ట్తో, ఆ భారమైన హృదయంతో మనం ప్రార్థించే మనస్సు మనకుందా అని ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వాక్యంలో ఈ మాట ఉంది, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. ఏమండి, మన చుట్టూ ఉన్న వారిలో ఎంతోమంది దేవుణ్ణి గురించి తెలియని వారు, ఏమండి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియని వారు అనేక మంది ఉన్నారండి. వారందరి కొరకు ఇదే భారంతో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ మాటలను అయితే మనం విన్నామో, ఏ లక్షణాలను అయితే మనం భక్తుడైన ఇర్మియా జీవితంలో మనం చూసామో, అలాంటి అద్భుతమైన లక్షణాలను మనము కూడా కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మనల్ని జ్యోతుల్లాగా ఆయన అనేక మంది ముందు నిలబెడతాడండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.